వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యెషయా 58వ అధ్యాయము 8వ వచనము, స్వస్థత నీకు శీఘ్రముగా లభించెను. అవునండి, దేవుడు అంటున్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించెను. అవునండి, అతడు పొందిన గాయముల చేత స్వస్థత మనకు వస్తుంది అంటండి. అవునండి, యేసుప్రభువు వారు పొందిన గాయముల చేతే మనకి స్వస్థత అని చెప్పేసి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి హిజ్కియా రాజు మరి మరణకరమైన రోగంతో ఆయన బాధపడుతున్నారండి. అయితే మరి ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్తున్నారు, ఇంకా నీవు ఇల్లు సర్దుకో అని చెప్పేసి. అయితే ఇంకా ఆయన ఏమాత్రము కూడా తన ధైర్యంను విడిచిపెట్టుకోకుండా, వేరే ఆలోచన లేకుండా మరి గోడ తట్టు మరి తన ముఖము తిప్పుకొని మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నామండి. మరి ఆయన ఎప్పుడైతే మరి ప్రార్థన చేశారో, ప్రభా మరి నన్ను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేశారో, వెంటనే మరి యెషయా గారికి మరలా నా వాక్కు మరి వచ్చిందండి. మరి హిజ్కియా గారికి స్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అప్పటి వరకు మరి ఆయన మరణకరమైన రోగంతో మరి బాధపడ్డారు. కానీ ఎప్పుడైతే మరి ఆయనకి స్వస్థత వచ్చిందో మరి 3వ రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకి పెంచినట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, మన దేవునికి అసాధ్యమైనది లేనే లేదండి. ఈరోజు మీరు అనుకుంటున్నారా, ఇంత భయంకరమైన వ్యాధి మరి ఏ విధంగా మరి నాకు స్వస్థత వస్తుంది, మరి ఏ విధంగా నేను బాగుపడగలను, ఏ విధంగా కొన్ని మంచి దినములు నేను చూడగలను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుని వాక్కు సెలవిస్తుందండి, అతడు పొందిన గాయముల చేత మరి మనకి స్వస్థత వస్తుంది అని చెప్పేసి. అవునండి, మరి దేవుని వాక్కును బట్టి మనం నమ్మవలసిన వారిగా ఉన్నామండి. మరి మన భారాన్ని ఆయన మీద వేసినప్పుడు ఆయనే మనల్ని ఆదుకుంటారండి. ఆయనే మనకు విడుదల దయచేస్తారు. మరి ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, మరి ఎప్పుడైతే మనకి శ్రమ వస్తుందో, కష్టం వస్తుందో మనం ఎంతో కృంగిపోతూ ఉంటామండి. అవునండి, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడుతావు అని దేవుని వాక్కు సెలవిస్తుందండి. కాబట్టి మనము దావీదు వలె ధైర్యం తెచ్చుకొని మరి ప్రభు మీద మన భారం వేసి మనం ప్రార్థించినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు మరి చేస్తారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, యేసయ్య దేవా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటున్నారు ప్రభా. దేవా యేసయ్య ప్రభా, మరి ఎవరైతే తండ్రి నాయన ప్రభా యేసయ్య ప్రభా నాయన దేవా తండ్రి నాయన నేను బాగుపడగలనా, ఈ వ్యాధి నాకు తగ్గుతుందా అని అనుకుంటున్నారేమో తండ్రి, వారితో ప్రభా మీరు మాట్లాడుచున్నందుకు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా స్వస్థత ప్రభావ నాయన దేవా శీఘ్రముగా నాయన ప్రభా మీరు దయచేయమని దేవనని అడిగి వేడుకొంచున్నానయ్యా. కృప చూపించి దయ చూపించి తండ్రి నాయన సహాయం చేయమని అడుగుచు తండ్రి నాయన వారి కన్నీటిని ప్రభా మీరు తొడమని అడుగుచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.